కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం గూడూరు పట్టణంలో మాదిగల చైతన్య యాత్రలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తేన్నేటి కిషోర్ మాదిగ పాల్గొన్నారు. ర్యాలీగా వచ్చి యాత్ర గూడూరు బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తేన్నేటి కిషోర్ మాదిగ మాట్లాడుతూ అత్యంత పేద వర్గంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మాదిగలను విద్య, ఉద్యోగ, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేయాలని, తద్వారా మాదిగ సామాజిక వర్గం ఆర్థికంగా బలోపేతమవుతుందని తేన్నేటి కిషోర్ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి, జాతీయ మాదిగ మహిళా ప్రధాన కార్యదర్శి కాసపోగు రేణుక, మాదిగ కర్నూలు జిల్లా అధ్యక్షులు దాసరి దివాకర్, జిల్లా ఎంఆర్పీఎస్ఎస్ దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు బండి రాజు, మాదిగ కర్నూలు జిల్లా యువసేన అధ్యక్షులు సంజయ్ పోగు శ్రీకాంత్, మాదిగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఈతకోట రాజు, కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మల్లేపు ప్రశాంత్, కర్నూలు ఎంఆర్పీఎస్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పరికాల రౌహిత్, మాదిగ టౌన్ వైస్ ప్రెసిడెంట్ నాయకల్లు భరత్ మాదిగ, మునగలపాడు ఇన్ఛార్జ్ అడ్డాకుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో చైతన్యవంతులు చేస్తూ ముఖ్యంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో మాదిగల చైతన్య యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు గూడూరు నియోజకవర్గం ఈ గ్రామం రావడం జరిగింది. దయచేసి ప్రజాస్వామిక వాదులుగా ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్తా ఉన్నటువంటి నేటి పాలకులుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒకటే ఒక ప్రశ్నను ఈరోజు ఈ మాదిగల చైతన్య యాత్ర ద్వారా అడుగుతా ఉన్నాం. గత 3 దశాబ్దాలుగా ఈ దేశంలో ఉండబడే మాదిగలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడే మాదిగలు కానీ, తెలంగాణలో ఉండబడే మాదిగలు కానీ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఒక సామాజిక వర్గం 14% అనుభవిస్తూ మాదిగ సామాజిక వర్గాన్ని అన్యాయం చేస్తూ ఉన్నదనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి గత 3 దశాబ్దాలుగా షెడ్యూల్ కులాల్లో ఉండబడే కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి మా పోరాటం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణం మాదిగల్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే పేదరిక నిర్మూలన కట్టుబడి ఉన్నాం. దీన్ దయాళ్ గారి సిద్ధాంతాలతో ముందుకు పోతా ఉన్నామని చెప్తా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు స్పష్టంగా సూటిగా మాదిగలు చేస్తా ఉన్నటువంటి పోరాటానికి ఈరోజు మద్దతు తెలపాల్సినటువంటి అవసరత బీజేపీ పార్టీ పైన ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ ఈ దేశంలో ఉండబడే, ఈ రాష్ట్రంలో ఉండబడే పేదరిక నిర్మూలన కనుక చేయాలని కనుక కట్టుబడి ఉంటే మొట్టమొదటిసారిగా షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసిన నాడు అత్యధిక పేదరికంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నటువంటి ఈ మాదిగ సామాజిక వర్గానికి విడుదల కలిగి ఈరోజు తప్పనిసరిగా మాదిగ సామాజిక వర్గం, షెడ్యూల్ కులాల్లో ఉండబడే ఉపకులాలు అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని మనవి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి మాదిగల చైతన్య యాత్రకు మాదిగల మద్దతు అయితే పూర్తి స్థాయిలో ఉంది. చాలా సంపూర్ణ మద్దతు. ఎక్కడికి వెళ్తే అక్కడ మాదిగలంతా కూడా బ్రహ్మరథం పడుతూ ఈ యాత్రని కొనసాగిస్తా ఉన్నాం. కాబట్టి దయతో షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఈ మాదిగ జాతికి న్యాయం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.